శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపకాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరము మార్చి నెలలో, ముందుగా ఈ మార్చి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, రవి 14వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మీనరాశిలో సంచరిస్తూ 26వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా కన్యారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ మార్చి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మార్చి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి దృష్ట్యా కన్యారాశి స్త్రీలకు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. పిల్లలు, భర్త, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అయితే ఒక పక్కన బాధ్యత కూడాను పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. కొంత ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు విషయం లోపల కొంత చిన్న చిన్న ఆందోళనలు, అంటే చిన్న చిన్న మనకు ఇబ్బందులు రావడం మూలకంగా ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇక భర్త యొక్క సహాయ సహకారము అన్ని విధాలుగా మీకు లభిస్తుంది. కన్యారాశి స్త్రీలు వ్యాపారంలో ఉన్నట్టయితే కొంత ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. స్నేహితుల యొక్క అనుకూలత ఉంది, అంటే వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. కన్యారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు సంతాన విషయంలో ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. శుభవార్త, వాహనముల మూలకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయము అనుకున్నంత పెరగకపోవడంతో కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఓవరాల్గా సాధారణంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు పనుల లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది. ఇకపోతే సమాజంలో, అంటే నలుగురి లోపల, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. విదేశాలలో పిల్లలు ఉండడము, వాళ్ళ యొక్క చదువు విషయమై లేదా వాళ్ళను కలుసుకోవడము, ఇలాంటివి మీరు ముందుకు తీసుకువెళ్తూ విదేశీ ప్రయాణాలకై బాగా అవకాశాలు కనబడుతున్నాయి. పూర్వము తీసుకున్నటువంటి అప్పులను రీపే చేస్తారు. తద్వారా కొంత మనశ్శాంతి అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. ఉద్యోగ మార్పు మట్టుకు కనబడుతుంది. కొత్త పరిచయాలతో లాభం, ఆస్తి కొనుగోలు చేస్తారు, వస్తువులను కొంటారు. ఇకపోతే సంతోషకరమైనటువంటి పనులు ఎక్కువగా మీకు ఈ మాసంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఓవరాల్గా ఈ నెల కన్యారాశి స్త్రీలకు బాగానే కలిసి వస్తుంది. అయితే కొంత బాధ్యతల మూలకంగా ఆరోగ్యం పైన మీరు ఫోకస్ చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక మీరు కొంత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వండి. తద్వారా మీకు సంతోషం అనేటువంటిది ఈ మాసంలో బాగా కనబడుతుంది. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు
మనము ఏమి చేయాలి? మన వైపు నుండి కొన్ని కర్తవ్యాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఒకటి ప్రధానంగా ఏ గ్రహాలైతే మనకు ప్రతికూలంగా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కారకత్వాలు, వాటికి సంబంధించినటువంటి వాటిపై మనము నియంత్రణతో ఉండాలి. అంతేకాకుండా అనుగ్రహము కొరకై కొన్ని పరిహారాలు చేసుకోవాలి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు కానివ్వండి, శారీరక రుగ్మతలు, మానసికంగా ఇబ్బందులు, పనుల లోపల ఆటంకాలు, ఇలాంటివి మనకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనము మూలమంత్రాన్ని జపించడము. సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము. తర్వాత సూర్యుడికి నమస్కారము చాలా ముఖ్యమైనటువంటిది. నమస్కార ప్రియో భానుహు అని మనకు శాస్త్రం చెప్తోంది. ఆ సూర్యనారాయణుడికి ప్రతినిత్యం కూడాను ఉదయం పూట లేచి 12 మార్లు సూర్యుడికి నమస్కారం చేసుకొని 3 సార్లు అర్ఘ్యప్రదానం చేసినట్టయితే మీకు ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి. అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు సూర్య నమస్కారాలు చేసినట్టయితే. కనుక ప్రతి వాళ్ళు కూడాను సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, సూర్యుడు 3, 6, 10, 11 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీరు పరిహారం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను సూర్యుడికి నమస్కారాలు చేసినట్టయితే మీకు చాలా మంచి ఫలితం వస్తుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక రెండవది, మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము అంగారకుడు, అంటే కుజగ్రహము. ఈ కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. మిత్రక్షేత్రాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి అవి కాకుండా ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు మీరు అంగారకుడి ప్రీత్యర్థమై అంగారకుడి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఏంటి అది? ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీ లోపల ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యము, సాహసము, ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. పనుల లోపల మనకు విజయం చేకూర్చడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి అది మీకు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా వస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు మీకు మంచి ఆలోచనలను, సమయస్ఫూర్తిని, తర్వాత వ్యాపారంలో మీకు అనుకూలతను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి బుధుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. బుధుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణము. ఒకవేళ విష్ణు సహస్రనామం చేయడానికి మీకు సమయము చిక్కనట్టయితే అందులో విష్ణు సహస్రనామాలలో ఉన్నటువంటి చివరి శ్లోకము వనమాలి గదీ శారంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు మీకు మంచి ఆలోచనలను, సమయం లోపల నిర్ణయాలను తీసుకునేటువంటి ఒక మంచి బుద్ధిని ఇస్తాడు.
తద్వారా మీకు వ్యాపారంలో లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో మీరు మంచి స్థితిలో ఉంటారు. మంచి పనితనాన్ని మీరు ప్రదర్శిస్తారు. ఇలాంటి ఎన్నెన్నో విషయాల లోపల కూడాను మీకు మంచి ఫలితము ఆ శ్రీమన్నారాయణుడి మూలకంగా అనుగ్రహం లభిస్తుంది కనుక ఇది చెయ్యండి మీరు. తర్వాత గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు మూలమంత్రాన్ని చదువుకోవడము, గురువులను సందర్శించుకోవడము, సద్గురువుల యొక్క ప్రవచనాలను వినడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత మూలమంత్రము గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రము ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తల్లిదండ్రులను సేవించండి. ముఖ్యంగా గురువు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు 2, 5, 7, 9, 11 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. శుభ దృష్టితో ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఇది కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మీరు ఈ గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఏ స్థానంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, అనుగ్రహము మీకు చాలా అవసరము. కనుక ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను మీరు సేవించండి. వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు, వాళ్ళ యొక్క బాగోగులను మీరు తెలుసుకోండి. వాళ్ళ మూలకంగా మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించండి. ఇక శనీశ్వరుడు, శని మూలకంగా మీకు కొన్ని పనుల లోపల ఆలస్యము, ఆర్థిక సమస్యలు జరుగుతాయి. కాబట్టి శని ప్రీత్యర్థమై హనుమాన్ చాలీసా చదువుకోండి. శనిగ్రహాన్ని నవగ్రహాల లోపల పశ్చిమ దిశ లోపల శనీశ్వరుడు ఉంటాడు. ఆ శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రం చదువుకోండి. అదేవిధంగా రాహుకేతువులకు సంబంధించినటువంటి మూలమంత్రాలు, అమ్మవారిని దర్శించుకోవడము, విఘ్నేశ్వరుణ్ణి పూజించడము ఇలాంటివి చేసినట్టయితే మీకు గ్రహస్థితి మూలకంగా కలిగే దుష్ప్రభావము, దుష్ఫలితాలు దూరమయ్యి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.